మన పొజిషన్, మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో భక్తిని కాపాడుకోవడానికి ఇష్టపడాలి. అన్యాయం అంటావా? అన్యాయం చేసిన వానికి దేవుడే శిక్ష విధిస్తాడు. మనం ఎంత? పాపం అంటావా? పాపం చేసిన వానికి ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. వాని క్రియలను బట్టి నేను వారికి ప్రతిఫలం ఇస్తాను. వారిలాగా నువ్వైతే ప్రయోజనం ఏంటి? ఒకటిని కొట్టాడు, నువ్వెందుకు కొడతావయ్యా? వానికి ఆల్రెడీ శిక్ష అమలయ్యింది. వాడు నేరంలోకి వెళ్ళిపోయాడు, వాని మీద నేరారోపణ జరిగింది, నేరంలో నిలిచాడు. మరి నువ్వెందుకు నేరంలోకి వెళ్ళిపోతున్నావు? వాని క్రియలను బట్టి దేవుడు వానికి ప్రతిఫలము ఇస్తాడు. ప్రసంగించేవాడు ప్రసంగాన్ని అనుసరించి ప్రవర్తించాలి. పాట పాడేవాడు పాటను అనుసరించి బ్రతకాలి. భక్తిపరుడు ఇంకా భక్తిగా ఉండడానికి ఇష్టపడాలి. అంతేకాని చిన్న క్షణిక ఆవేశానికి గురై భక్తిహీనులు మనం కాకూడదు. చిన్న ఆవేశానికి లోనై మనకున్నటువంటి ఆ పరిపూర్ణటువంటి ఆ మంచితనాన్ని మనం పోగొట్టుకోవడానికి వీల్లేదు.